పెన్షనర్స్కి ముఖ్య గమనిక రాష్ట్రపతి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. పెన్షనర్స్కి రాష్ట్రపతి ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడమే జరిగింది. ముఖ్యంగా పెన్షన్ పునఃసమీక్షకు సంబంధించి మనకి కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. పెన్షన్స్ పునఃసమీక్ష అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశమని, పాత కొత్త పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలు రాకుండా సమతుల్యతను కాపాడటానికి చాలా ముఖ్యమైన అంశమని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ పెంపు మనకి అతి త్వరలో అమలు కాబోతున్నందున సో దీనికి సంబంధించి నిర్ణయం చూస్తున్నాం. అలవెన్స్లు, పెన్షన్ వంటి వివిధ అంశాలను తమ సిఫారసులు చేస్తుందని తేల్చి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా పెన్షన్ పునఃసమీక్ష అనేటువంటిది చాలా ముఖ్యమని, అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. వేతన సంఘం కమిషన్ ఏర్పాటు చేసి విధి విధానాలు జారీ చేసింది పెన్షనర్స్కి సంబంధించి. అయితే పెన్షనర్లను మాత్రం విస్మరించడమే జరిగింది. సో ఇప్పుడు పెన్షనర్స్కి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం. పెన్షన్ పునఃసమీక్షకు సంబంధించి చేస్తున్నామని చెప్పి మంత్రి మనకి అధికారిక ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టతను ఇచ్చిందని చెప్పి సమాచారం చూస్తున్నాం. సో ముఖ్యంగా పెన్షన్ పెంపు అంశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా మనకి మంత్రి చెప్పడమే జరిగింది. 69 లక్షల మంది పెన్షనర్లలో నెలకొన్న ప్రధాన ఆందోళన మనకి ఈ వివరణ ద్వారా తొలగించిందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం. ఇది ఒక భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే మనకి పెన్షన్ పెరగడం వల్ల మన యొక్క పెన్షనర్ల ఆర్థిక కష్టాలు అయితే తీరబోతున్నాయి. అదేవిధంగా మరొక స్పష్టత అయితే వచ్చింది. కరువు భత్యాన్ని బేసిక్ పేతో విలీనం చేసే ప్రతిపాదన ఏది కూడా ప్రస్తుతం పరిశీలనలో లేదని చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. అదేవిధంగా తాజాగా వచ్చిన మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ ప్రక్రియ మరింత సులభతరం అయితే కానుంది. అదనపు పెన్షన్ కూడా లభించబోతుంది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.